ఇవి 3 కిలోలకు ఎక్కువనే అవుతాయి, ఎక్కువ అయిపోయినాయి. ఇవి నిల్వ చేసుకుందాం. టమాటా సాస్ చేసుకుందాం. దానికోసం ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపెడుతున్నాను. ఇవన్నీ ఇలా కట్ చేశాను. 3 కిలోలకు ఎక్కువనే, 3 కిలోలు 4 కిలోలు అవుతాయి. చాలా ఉన్నాయి ముక్కలు. ఈ టమాటా సాస్ చేసుకుందామని చేస్తున్నాను. ఏదో పెద్ద కుక్కర్ పెట్టాను, ఇందులో ఉడికించుకుంటాను. సగానికైన పెద్ద కుక్కర్లో వాటిని ఉప్పు పసుపు వేసి ఉడికేసుకుందాం. ఇది ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాము. చాలా వేయొద్దు, మామూలుగా వేస్తే సరిపోతుంది. ఇది గల్ల ఉప్పు వేస్తున్నాను. ఇదిగో ఇందులో కొంచెం పసుపు కొంచెం వేసి మంచిగా 4 విజిల్స్ పెట్టి 4-5 విజిల్స్ పెట్టి మంచిగా ఉడికించుకుందాం. ఇంకా ఉడికించుకుందాం. గ్రైండ్ చేస్తున్నాను టమాటా సాస్. బాటిల్స్లో నింపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అంతే. ఇదిగోండి 2 బాటిల్స్ అయినాయి. చాలా బాగుంటుంది. టమాటా ఎందులో వేసుకున్నా బాగుంటుంది అనుకుంటున్నాను. పప్పులో కానీ చుక్క కూరలో ఎందులో టమాటా వేసుకుంటే బాగుంటుందో అందులో ఈ సాస్ వేసుకొని తినొచ్చు. కొంచెం చక్కెర వేసుకొని కలుపుకుంటే పిల్లలు బ్రెడ్ మీద కూడా తినొచ్చు, బాగుంటుంది. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.